ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. నేను మీ మాచిరాజు రామకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వాస్తు శాస్త్రంలో సహజ సిద్ధంగా మనం ఏదైనా ఇంటి నిర్మాణం చేసుకునేటప్పుడు సెట్ బ్యాక్స్ అనేటువంటివి ఎంత వదిలిపెట్టాలి, అది ఏ డైరెక్షన్కి ఎంత సెట్ బ్యాక్ వదిలిపెట్టాలి, తూర్పు ఉత్తరం ఉన్నప్పుడు ఎక్కువ సెట్ బ్యాకే ఉండాలా, దక్షిణము పడమర ఉన్నప్పుడు తక్కువ సెట్ బ్యాక్ ఉండాలా, అసలు ఏది నిజం ఏది అవాస్తవం అనేటువంటిది మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. సహజ సిద్ధంగా మనం ఏదైనా తీసుకున్నప్పుడు రాజవీధి అనేటువంటిది ముఖ్యంగా చూసుకుంటాం. అంటే అది డైరెక్షన్ ఏంటి అనేటువంటిది ముఖ్యంగా చూసుకుంటాం. ఈ డైరెక్షన్కి ఎదురుగా ఇల్లు కట్టినప్పుడు అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డైరెక్షన్, అంటే ఈస్ట్ కానివ్వండి, వెస్ట్ కానివ్వండి, లేకపోతే సౌత్ కానివ్వండి, నార్త్ కానివ్వండి, లేకపోతే ఇంకేమైనా కార్నర్ కానివ్వండి, ఏదైనా కూడా రాజవీధి వైపు ఎక్కువ సెట్ బ్యాక్ ఉండొచ్చు. ఇది వచనపూర్వకంగా, శాస్త్ర ప్రామాణికంగా, శ్లోక ప్రామాణికంగా మనకి చెప్పినటువంటి విధి విధానం. అంతేగాని ఇక్కడ సౌత్ సైడ్ కదండి రోడ్డు, సౌత్ తక్కువ ఉండాలి, నేను నార్త్ పెంచుకుంటాను అంటే అది తప్పు. పొరపాటును కూడా అలా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. సౌత్ వైపు ఎక్కువ తీసుకున్నా నార్త్ వైపు తక్కువ తీసుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రదక్షిణ వాస్తు. అంటే మనకి ఏదైనా స్థలపదం నిర్ణయించినప్పుడు, స్థలపదం అంటే ఏమిటి, స్థలాన్ని మనం దిక్కులు తెక్కొట్టడం అంటే ఏంటంటే కంపాస్తో, మ్యాగ్నెటిక్ కంపాస్తో చూసినప్పుడు మ్యాగ్నెటిక్ నార్త్కి మనం కంపాస్ చూసి డైరెక్షన్ సెట్ చేసుకొని ఈ యొక్క ప్లాట్ 90 అనేటువంటిది విత్ రెస్పెక్ట్ టు రోడ్డు పర్పెండిక్యులర్ చేసుకోవటం. ఇలా పర్పెండిక్యులర్ చేసుకున్నప్పుడు ఈ పర్పెండిక్యులర్గా మనం ఏదైతే మెట్నాక్ పెట్టినటువంటి స్థలంలో మనం గృహము అనేటువంటిది నిర్మాణం చేసుకునేటప్పుడు ఇది ఎంతలో కడుతున్నాము అనేటువంటిది పూర్తిగా మనం నిర్ధారణ చేసుకొని గృహ గణితం చేసి మనం నిర్ణయించినప్పుడు ఈ యొక్క డైమెన్షన్స్లో ఈ సెట్ బ్యాక్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఓపెన్ టు స్కై ఉండాలి. ఓపెన్ టు స్కై ఉన్నప్పుడు ఈ యొక్క ఏదైతే ఉంటుందో స్థలం ఖాళీగా వదలబడినటువంటి స్థలం, దాన్ని పిశాచ స్థలంగా తీసుకున్నారు. అదేవిధంగా మిట్ట మధ్యాహ్నం పూట సూర్యరశ్మి అనేటువంటిది ఈ యొక్క స్థలానికి, మనం కట్టేటువంటి గృహానికి మధ్యలో చుట్టూ కూడా పడాలి. ఇలా పడ్డప్పుడు ఆ ఇంటికి ఎలాంటి వాస్తు దోషము ఉండదు. అందుకే ప్రదక్షిణ వాస్తు అనేటువంటిది ఏదైనా మ్యాండేటరీ. మనం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డైరెక్షన్ ఏది చేసుకున్నా కూడా ప్రదక్షిణ వాస్తు లేకుండా ఏది చెయ్యము. గుడికి వెళ్తాం, గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తాం, రుద్రభూమికి వెళ్తాం, కాలం చేసినటువంటి దేహానికి చుట్టూ ప్రదక్షిణ చేసే మనం తలకొరివి పెడతాం. కాబట్టి ఎందుకు ఇవన్నీ చెప్తున్నామంటే ప్రదక్షిణ వాస్తు అనేటువంటిది అంత ముఖ్యమైనటువంటి విషయం. మనం ఏదైనా స్థలానికి ఎటువైపు కూడా హద్దుల మీద కట్టకూడదు. చాలామంది చూస్తుంటాం, చిన్న సైట్ ఉంటుంది, డైమెన్షన్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. అలాంటప్పుడు ఏంటి, ఇక్కడ రోడ్డు ఉంటుంది, ఇక్కడ రోడ్డు ఉంటుంది, వాళ్ళు ఏం చేస్తారు, ఇంత చిన్న సైట్లో మళ్ళీ ఎందుకు సెట్ బ్యాక్ అనేసి ఈ యొక్క రోడ్డుకి హద్దుకి కట్టేసుకుంటూ ఉంటారు. పొరపాటున కూడా అలా కట్టకూడదు. మనం ఎంత చిన్న స్థలం అయినా కూడా మనం ఈ యొక్క సెట్ బ్యాక్స్ అనేటువంటివి స్థలానికి కానీ గృహానికి కానీ మధ్యలో ఆ సెట్ బ్యాక్ అనేటువంటిది ఖచ్చితంగా మనం తీసుకొని తీరవలసిందే. ఇందులో ఎలాంటి డీవియేషన్ ఉండకూడదు. అదేవిధంగా మనం తీసుకునేటువంటి గర్భం అనేటువంటిది అంతకుముందే మనం చెప్పుకున్నాం. ఈ గర్భం అనేటువంటిది మినిమం 4 గజాలు ఉండాలి. 4 గజాలు అంటే ఏమిటి, ఈ యొక్క ఇంటర్సెక్షన్ నుండి మనం ఎటువైపు తీసుకున్నా కూడా 3 అడుగులు ఖాళీగా ఉండాలి. అంటే ఈ యొక్క ఇంటర్సెక్షన్ నుండి ఎక్కడా కూడా కోణ దోషాలు లేకుండా చూసుకోవాలి. అంటే కాలం వచ్చి హిట్ అవ్వటం, అదేవిధంగా ఒక గోడ వచ్చి హిట్ అవ్వటం, ఇలాంటివన్నీ లేకుండా, కోణ దోషాలు లేకుండా ఈ యొక్క బ్రహ్మసూత్రము అన్నారు. ఈ యొక్క బ్రహ్మసూత్రాన్ని పాటించాలి మనం ఏదైనా డిజైన్ చేసుకునేటప్పుడు. కాబట్టి ఏ ఇంటికి తీసుకున్నా కూడా ముఖ్యంగా 3 సూత్రాలు ఉన్నాయి. 3 సూత్రాలు ఏంటంటే, మనం పెట్టేటువంటిది ద్వారబంధానికి ఎదురుగా పెట్టేటువంటి విండో, లేకపోతే ఇంకొక ద్వారబంధం, అంటే ప్రధాన ద్వారానికి ఎదురుగా ఇంకొక ద్వారబంధం, అంటే వీధి, ప్రధాన ద్వారానికి ఎదురుగా ద్వారబంధం, దీన్ని మానసూత్రము అన్నారు. అదేవిధంగా అటువైపు ఇటువైపు ఉచ్చస్థానాలు ఉంటాయిగా, ఈ ఉచ్చస్థానాలకి ఎదురుగా ఎయిదర్ విండో కానీ లేకపోతే ద్వారబంధం కానీ ఇలా ఉన్నప్పుడు దాన్ని సోమసూత్రము అన్నారు.
సోమసూత్రము, మానసూత్రం. అదేవిధంగా ఇంతకుముందు చెప్పాను, గర్భం అనేటువంటిది ఇన్ని అడుగులు తీసుకున్నప్పుడు ఎలాంటి కోణ దోషాలు లేకుండా ఆ యొక్క ఇంటి ప్లానింగ్ అనేటువంటిది చేసుకోవాలి అని. ఇలాంటి గర్భ నిర్ణయం చేసి ఈ యొక్క పదం నిర్ణయం చేసినప్పుడు ఇంటి పదం అనేటువంటిది దీన్ని బ్రహ్మసూత్రము అన్నారు. ఇక్కడ బ్రహ్మసూత్రము, సోమసూత్రము, మానసూత్రము ఈ మూడు కూడా ఒక ఇల్లు ప్లానింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎక్కడ ద్వారబంధాలు పెడుతున్నాం, అవి ఉచ్చలో ఏ అధిదేవత దగ్గర పెడుతున్నాము, దాన్ని ఏ విధంగా డివిజన్ తీసుకుంటున్నాము, ఇవన్నీ కూడా మొత్తం చూసుకొని దాన్ని బట్టి నిర్ణయం చేసి ఈ సూత్రాలు ఫామ్ చేసి మనం ఇంటి నిర్మాణము అనేటువంటిది చేసుకోవాలి. ఈ ప్లానింగ్కి తగ్గట్టుగా మాత్రమే సైట్ కండిషన్లో మార్కింగ్ చేసి కట్టుకోవాలి అనేటువంటిది ముఖ్యంగా మనం గమనించాలి. సకల జన సుఖినో భవంతు. స్వస్తి.